మియాజాకి కూడా వారి ప్రోటోకాల్ పెట్టి ఇచ్చేస్తాను. కానీ అక్కడ మామిడి ఎసెన్షియల్గా ఈ ప్రాంతంలో పుట్టిన మొక్క. జపాన్లో అది నేచురల్గా వచ్చింది కాదు. సో వాడు చెప్పేదే పద్ధతి అని అంటే మనకు అంతకంటే మంచి పద్ధతి ఉంటుంది. రాదు ఏమొస్తుంది. రండి స్టార్ ఫ్రూటా? అది స్టార్ ఫ్రూట్ అని రవి రవి చేతిలో రవి ఇట్లా క్లోజ్ ఏంటిది రవి? స్టార్ ఫ్రూట్స్ ఇది అంటే ఏంటిది? ఏం చెప్తారు ఇది? మందా? దేనికి ఇది? తినడానికి మంచి ఎనర్జీ ఎనర్జీనా? తిన్నా స్వీట్ లేదు, ఇది మంచి వెరైటీ, బాగానే ఉంది. స్టార్ట్ అయ్యి చెప్పు, నువ్వు వాయిస్ దగ్గర ఇంకో దగ్గర చెప్పు. ఇది సెమీ మియోటివ్ హై డెన్సిటీ అనమాట. మియోటివ్ హై డెన్సిటీ అంటే అలా ఏంటంటే మనకు నియర్లీ ఒక 1 ఎకర్లో మనకి 50,000 నుంచి 90,000 ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకల్లో గోవా ఒకటి, యాపిల్ ఒకటి, సో అలా కొన్ని వెరైటీస్ ఉన్నాయి. యాపిల్లో M24 అట్లా ఉంటాయి అనమాట కొన్ని. ఇక్కడ వచ్చేసి మియాజాకి పెడుతున్నాము. సో ఆ వెరైటీ కూడా వచ్చేసి ఏంటంటే ఒక ప్లాంట్కి ఓన్లీ 5 నుంచి 6 ఫ్రూట్స్ వస్తాయి. అది అన్నీ వస్తాయి అనమాట ఈ మెథడ్లో. ఇది 1 ఎకర్లో ఇప్పుడు మనం ప్లాన్ చేసేది ఎట్లా అంటే 3,000 ప్లాంట్స్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. 18,000 20,000 పండ్లు వస్తాయి అంతే. ఒక పండుగ మనకి ఏంటంటే ఎక్స్పోర్టింగ్ అనేది దానికి తగ్గట్టుగా చేస్తున్నాం అనమాట. సో ఇది వచ్చి షేడ్ నెట్ అనమాట. 30 ఫీట్ వరకు షేడ్ నెట్ వస్తుంది. ఓన్లీ అందులో మన హైట్ ఏంటంటే ఓన్లీ 20 ఫీట్ వరకే పెరుగుతుంది మాక్సిమం అంతవరకే. ఇది ఓన్లీ ఎట్లా అంటే కంట్రోల్ ఎన్వైరన్మెంట్ అంట, మన చేతుల నుంచే చేసుకుంటాం అనమాట. ఇది ఇంకా మొత్తం తయారు కాలేదు, మొత్తం తయారైనాక ఇంకా నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఓన్లీ ఇది అనుకున్నాం. ఇంకా ఇది మొత్తం ఏంటంటే మనకి 2 ఫీట్కి పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనకి చెట్టు డిస్టెన్స్ ఉంటుంది. మనకి ఏంటంటే చెట్టు ఇట్లా పెరిగేటప్పుడు ఏంటంటే దానికి ఇంకా మనకి సపోర్టింగ్గా బోర్లింగ్స్ ఉంటాయి అన్నమాట. సో దాని నుంచి ఓన్లీ ఏంటంటే మనకి ఒక వెరైటీ ఏంటంటే మియాజాకిలో చాలా వెరైటీస్ ఉన్నాయి అన్న. అందులో ఒక వెరైటీ తీసుకుంటాము. ఆ చెట్టుకి వచ్చేసి ఒక 5 పండ్లు వస్తాయి. ఆ పండ్లను ఏంటంటే ఎక్స్పోర్టింగ్ పర్పస్ మనం ప్లాంటేషన్ చేస్తున్నాం అనమాట. ఇది మెయిన్లీ ఏంటంటే జపాన్లో ఇది టెక్నిక్ అనేది వాళ్ళు తయారు చేస్తారు. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర మనం ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ అట్లా ఇది ఓన్లీ 1 ఎకర్. ఇది ఇదంతా 1 ఎకర్. 1 ఎకర్ 1 ఎకర్ మీకు కావో అంతా కలిపి 1 ఎకర్ ఉంటుంది. 50 గుంటలు ఉంటుంది. ఇంకా ఇది డిస్కషన్ మట్టి ఎట్లేదు. ఇది అంటే ఉత్త రాయి మట్టి మామూలు అంటే ఇదే పలుగురాలు చెట్టు మంచిగానే వస్తుంది. క్రాప్ మంచిగా రో క్రాప్స్ బాగుంటుంది కానీ చెట్లకు బాగానే ఉంటుంది.